ఇక్కడే దాన సంస్కారాలు జరిగినాయి అమ్మాయి. ఓకే, ఆ అమ్మాయి ఎవరైతే లహరి గారిని ఇక్కడే దాన సంస్కారాలు జరిగినాయి. లహరికి బల్పాలు బాగా తినేది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, కనిపిస్తూ ఉంది లహరి. ఇక్కడ బల్పాలు కూడా వేసిరు. ఇగో బిడ్డ లేక నా బిడ్డ అనుకోని నా తమ్ముని బిడ్డ నా బిడ్డ. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? మరి ఏమంటలేరు వాళ్ళు. కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అయితే మాట్లాడుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు. తప్పు చేసిరని డిక్లరేషన్ అయినాక ఇప్పటి వరకు నెల 15 రోజులు అవుతుంది, ఇంకా అరెస్ట్ చేయలేదంటే ఏమనుకోవాలి ఇక్కడ? ఇప్పుడు మీరు ఇన్నర్ గా అమ్మ ఏమంటుండు సీఏ గారు? ఆయన వాళ్ళు మస్తు చెప్తారు. మొన్న మా మడదలు నేను పోయి కాళ్ళ మీద పడ్డము మేము చేస్తాం అది అన్నారు, కానీ మంచిగానే ఉన్నాడు ఆడు. ఏం బాధ ఏమనేది ఏం లేదు సార్. వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు ఆడు, పిండి హ్యాపీగా ఉన్నాడు, ఏదో ఆడతంగా ఉన్నాడు. ఇక అవునా సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. సార్ నేను E96 నుంచి కాల్ చేస్తున్నా సార్. ఈ హైదరాబాద్లో లహరి అనే అమ్మాయిది కేసు ఇంకా ముందుకెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు సార్. ఏంటి, ఏం జరుగుతూ ఉంది? మన క్రైమ్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారమ్మా? ఆనంద్ అనే అబ్బాయి సార్, ఈ బాదర్గూడ మన దగ్గరకు వచ్చారు సార్ వీళ్ళు. అవునా, నేను చూసుకుంటా. ఏం పేరు? లహరియా? లహరి సార్. మొన్న కూడా మీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డం, పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు. అసలు ఇన్ని రోజులు అవుతుంది, నెల 15 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. లేదు అది ఓకే ఆ కేసు లీగల్ ఒపీనియన్ కోసం పెండింగ్ ఉంది. మీకు నాకు తెలిసిన వరకు మండే ఈ రోజు మండే కదా, ఎల్లుండి అట్లా అప్డేట్ అవుతుంది. లీగల్ ఒపీనియన్ కోసం పెండింగ్ ఉన్నది, పోస్ట్ మార్టం పెండింగ్ ఉన్నది. దాన్ని బట్టి లీగల్ ఒపీనియన్ పెండింగ్ ఉన్నది. ఇందులో వాళ్ళు కూడా చేశారు, వీళ్ళ సంబంధించిన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చేశారు, పొలిటికల్ కూడా చేపించేస్తారు, అప్డేట్ చేస్తారు. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, బాధపడతా ఉన్నారు సార్. ఎందుకంటే మా బిడ్డ చనిపోతే పొలిటికల్ లేదు వాళ్ళే పిలిపించి అప్పుడు మాట్లాడుతూ ఉంటే 20 days వాళ్ళే మాట్లాడుకుని వెళ్ళిపోయారు. మొన్న 3 days బ్యాక్ వచ్చారు. నేను లీగల్ ఒపీనియన్ కోసం పెండింగ్ పెట్టాను. వాళ్ళకి ఒక 2 days అప్డేట్ అయిపోతుంది. ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడాను వాళ్ళతో. నో ఇష్యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూడండి జరా సార్. తప్పకుండా. అయ్యో అట్లేం లేదు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఏదో మాట్లాడుకున్నారు సరే, కొంచెం ఇబ్బంది అయింది, అట్లేం లేదు, చేస్తాం డెఫినెట్గా, ఒక 2 daysలో అయిపోతుందని చెప్తా ఉన్నారు. అవ్వాలనే కోరుకుందాం, ఎందుకంటే అమ్మాయి ఆత్మశాంతించాలి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు మనకు తెలిసి మీడియాకి ఎక్కిన అమ్మాయిలే వీళ్ళు. ఎక్కని అమ్మాయిలు ఇంకెంతమంది ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. వాళ్ళు ఒలవల ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ మేనత్త ఇట్లా ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు వాళ్ళకి, ఎవరిని ఏం అడగాలో కూడా అర్థమవుతలేదు. వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేక వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నారు. ఓకే సార్ అయితే మంచిగానే, సిఐ గారు అయితే మంచిగా స్పందించిండు. ఆపలా ఎక్కడ అమ్మాయిది? ఇదేనా? ఓకే, అమ్మాయిని ఇక్కడే దాన సంస్కారాలు ఇక్కడే జరిగినాయి. అమ్మాయి ఇక్కడే దాన సంస్కారాలు జరిగినాయి అమ్మాయి. సరే, మరి పోలీసు వాళ్ళు అయితే మంచిగానే, మరి ఎందుకు లేట్ అయింది ఏంటి అనేది మరి లేదు, కానీ అది ఒక 2 daysలో అయిపోతుందని చెప్తా ఉన్నారు. అమ్మాయిని దాన సంస్కారాలు ఇక్కడే జరిగినాయి అమ్మాయి. మరి చెప్పుకుంది బిడ్డ, నా బంగారము, నా తల్లి.
పండు మాకు నా పండు. ఓకే, ఆ అమ్మాయి ఎవరైతే లహరి గారిని ఇక్కడే దాన సంస్కారాలు జరిగినాయి, ఆ అమ్మాయికి అది వాళ్ళ తాత వాళ్ళు వీళ్ళు, ఆ అమ్మాయి ఎవరైతే లహరి ఉన్నారో లహరి వాళ్ళ తాత వాళ్ళ ఇల్లు, తాత నానమ్మ, ఇది పెద్ద నాన్నకు సంబంధించింది. ఓకే, ఇది చూపి ఒకసారి. 2020లో చనిపోయిండు ఈయన. ఇదొక అన్నది. అమ్మాయి లహరి ఎవరైతే ఉన్నారో లహరికి బల్పాలు బాగా తినేది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, కనిపిస్తూ ఉంది లహరి. ఇక్కడ బల్పాలు కూడా వేసిరిగో. అమ్మాయికి బాగా బల్పాలు తినడం బాగా ఇష్టం అమ్మాయికి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మంచి అమ్మాయి, ఎవరి కనీసం ఊర్లో కనీసం తలెత్తుకొని కూడా వెళ్ళేది కాదు, మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోయేది అమ్మాయి అని చెప్తా ఉన్నారు. ఇగో అమ్మాయికి బల్పాలు బాగా తినేది, బల్పాలు కూడా బాగా ఇష్టం అని చెప్తా ఉన్నారు లహరి అనే అమ్మాయికి. మా అక్కకు ఇవి బల్పాలంటే ఇష్టమని ప్యాకెట్ తెచ్చి పెట్టిపోయిండు అన్న. మొన్న తినాడు పెద్ద ప్యాకెట్ తెచ్చి పెట్టి ఏడిపోయిండు నా కొడుకు. మా అక్కకి ఇవే ఇష్టమంట అని నా కొడుకుని ముద్దాడుతుండే. నా కొడుకు నాది ఎంత పానం చేస్తుండే అన్న. నాకు మేనత్తను కాను, నాకు ఒక బిడ్డతో సమానము. నా బిడ్డలోనే నేను చూసుకుంటా. నేను కడుపు కాల అని నేను వెతుకున్నా మంచిగా. ఇంత అంతగానం జరుగుతాయని మాకు తెలియదు. వీళ్ళెవరు? మీ నాయన, మీ అమ్మ? మా నాయన, ఆయన మా పెద్దన్న, ఆయన మా తమ్ముడు. ఇద్దరు పిల్లలు. 2007లో డాడీ చనిపోయిండా? తమ్ముడు ట్రాక్టర్ కిందకి వెళ్ళి పడి చచ్చిపోయింది. ఇద్దరు పిల్లల తండ్రి. ఆ తమ్ముడు అది పెద్ద అన్న. నలుగురు అయితే ఇద్దరు పోయారు, ఇద్దరు ఉన్నారు. ఇక ఆయనకి ఏం పాటకంతే మంటలేడు. బిడ్డ చచ్చిన వద్దుగా. ఆయనకు జర ప్రాబ్లం ఉంది. లహరి వాళ్ళ డాడీకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే న్యాయం జరగట్లేదని వీళ్ళు అంటూ ఉన్నారు. పోలీస్ వారితో మాట్లాడుతూ ఉంటే సిఐ గారితో మాట్లాడినా సార్ అయితే లేదు, అట్లేం లేదు సంతోష్ గారు, మేము అది తీసుకుంటున్నాము, కొంచెం మధ్యలో ఎలక్షన్లు ఉండే అని చెప్తా ఉన్నారు. ఏదైనా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. అంటే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఎవరైనా సరే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, మరి ఈ అబ్బాయి మాకు అప్పటిదాకా తెలియదు, ఈ అబ్బాయి వల్ల చనిపోయిండని తెలియదు. ఈ అబ్బాయి ఆల్రెడీ బేకరీ దగ్గర మా అమ్మాయిని ఆ ముందు రోజు కొట్టిండు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం జరిగింది ఏంటంటే, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయికి ఆల్రెడీ 10th క్లాస్ నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉండే. ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి లహరి అనే అమ్మాయికి ఫోన్ చేసి తిట్టడము, బెదిరియడము, నువ్వు ఎట్లా లవ్ చేస్తున్నావు అని ఇదంతా గొడవ జరుగుతూ ఉన్నది. ఇదంతా జరుగుతూ ఉంటే లహరి నువ్వు నాకు అవసరం లేదని, ఈ 1 month డిస్టెన్స్ లవ్, ఇది పెద్ద దూరంది కూడా కాదు, ఈ అమ్మాయి లైట్ తీసుకుంటే నువ్వు ఎట్లా లైట్ తీసుకుంటావు అని బేకరీ దగ్గర జుట్టుపట్టి గుంజి కొట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఏంటి ఆ అబ్బాయి మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే పోలీస్ వారు ఎలక్షన్ వల్ల కొంచెం లేట్ అయింది, ఈ 2 daysలో అయిపోతుందని చెప్తా ఉన్నారు. నిన్ను ఒకనాడు మీ నాయన ఒక దెబ్బ కొట్టలేదు బిడ్డ. నాయమా నిన్నొకనాడు ఒక మాట అనలేదమ్మా. నాయమా మీ నాయన గౌరవంగా పెంచుకుంటూ. నాయమా మీ అమ్మ తిట్ట కానీ మీ అమ్మను కొట్టిండు కానీ. నాయమా నిన్నొక్కనాడు ఒక మాట అనలేదు పండు. నా పండు నిన్నొక్క చెప్ప దెబ్బ కొట్టలేదు. నాయమా ఆ దేవుడు ఇంత న్యాయం చేసిపోయినా మీకు. నాయమా ఆ దేవుడికి వెళ్ళమని వద్దుమా. నాయమా నాయమా ఓయమ్మా ఈ దేవుడు చేసనా. నాయమ్మా ఇంత పెద్ద బిడ్డ ఏడ దొరుకుతుంది మాకు. నాయమ్మా అక్క పోనీ ఏడోకరు నాయమ్మా మీ కోడలా? ఓకే, ఏడోకు బెట్ట ఇంత అన్యాయం చేసిపోతుంది అమ్మ మమ్మల్ని.
ఏమంటారు పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళిరా మాట్లాడిరా ఏం జరిగింది ఏమన్నా మీ బావనా ఎవరు ఓకే నా కొడుకులు మాట్లాడరు నా కొడుకులు ఏం మాట్లాడరు సిఏ గారు చెప్తా ఉన్నారు ఈ 2 రోజుల్లో వేస్తా అంటున్నారు నాకు మళ్ళీ ఫోన్ చేయరి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతా చెప్తున్నారు వాళ్ళు చెప్పబట్టి 2 నెలలకు దగ్గర వస్తుందా చూద్దాం ఈసారి చూద్దాం ఇన్ని రోజులు మీడియాకి రాలేదు కాబట్టి ఇప్పుడు మీడియాకి వచ్చింది కాబట్టి మరి మీడియాలో డైరెక్ట్గా లైవ్లో మాట్లాడిండు కాబట్టి చూద్దాం న్యాయం జరుగుతుందా న్యాయం చేస్తాడా చేయకపోతే డైరెక్ట్గా ఊరికి వెళ్దాం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడదాం పోరాడు కూడా మొన్న 2 తారీఖు నాడు మస్తు మాట్లాడిండు చెయ్యాలి ఇట్లా అది చేయాలి ఇది చేయాలి సొంతం మేనమామాడు ఆహా మీ అక్క మీ కోడలు మా కోడలు సొంత ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు మరి ఏమంటలేరు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారా కాంప్రమైజ్ అయితే మాట్లాడుకోండి లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అని మాట్లాడతారు కేసు పెట్టలేదా మీరు ఇంతవరకు పెడతామన్నారు అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాక ఏమో మాట్లాడతామన్నారు ఇంకేం చెప్పలేదు మా అక్క మా బావ బాగానే వాళ్ళతోటి మాట్లాడిరు ఆ రోజు ఇదంతా తెలియదు అసలు ఏం జరిగింది ఎట్లా అయిందని అదే ముందు తెలియదంట ఇట్లా ఇట్లా అయిందని తెలియదు మాకు తర్వాత సాయంత్రం ఇక్కడ బొంద తీసినాక ఆడ కట్టబట్ట తీసుకొచ్చినాక ఇంటికాడ పెట్టద్దని చెప్పి తీసుకొచ్చి లేకపోతే ఆడ ఆ రోజు పోయి అంత వాళ్ళ ఇంటికన్నా ఎదురు నోళ్ళు చేస్తుంటే అబ్బాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి తీసుకురాలే తీసుకురాలే మేము మాట్లాడంగా ఒకసారి వచ్చిర్రు వస్తే నేను మా అమ్మ కలిసి 2 దెబ్బలు వేసినాం 2 దెబ్బలు కొట్టినాం కొట్టి మాకు ఎందుకు ఇట్లా చేసినావు ఏం చేసినావు అంటే పోలీసు వాళ్ళు వచ్చి లోపలికి గుంజుకుపోయి మమ్మల్ని బయటికి దొబ్బేసారు మాట్లాడదాం 20 తారీఖు ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి డేట్ ఇచ్చారు ఎలక్షన్ ఇంపార్టెంట్ అయిపోయింది ఎలక్షన్ అని చెప్పి మళ్ళీ తర్వాత సిఏ గారికి ఇప్పుడు ఫోన్ చేస్తే అట్లా ఏం లేదు సంతోష్ గారు కొంచెం తీస్తున్నాం ఈ 2 డేస్లో క్లోజ్ చేస్తాం అనే విధంగా సిఏ గారు చాలా అంటే వీళ్ళు కూడా లైవ్లో ఉన్నారు మాట్లాడేటప్పుడు చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు ఈ 2 డేస్లో అవ్వకపోతే మేబీ మీకేమన్నా ఈ 2 డేస్లో అవుతుంది ఇట్లా ఈ విధంగా ఈ రోజు రావాలని ఏమన్నా చెప్పడం ఏమన్నా జరిగిందా అట్లానేం లేదు చెప్తామన్నారు మీరు ఫస్ట్ మాట్లాడుకోండి మీరు ఓకే అంటే మా అక్క అన్నది మీరు ఏమైనా మాట్లాడుకుంటారా అంటే ఏం లేదు డైరెక్ట్ కేసు చేయండి అని చెప్పి మా అక్క మా బావ కాంప్రమైజ్ అన్నట్టు మాట్లాడితే వద్దు అని చెప్పి మా అక్క ఏమన్నది కేసే చేయండి మాకు న్యాయమే కావాలి మా పాప చనిపోయింది కదా ఆయన కూడా శిక్ష పడాలని చెప్పి అంటారు ఓకే విన్నారు కదా ఇది మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మధ్యవర్తులు ఇక్కడ మేజర్గా ప్రాబ్లం జరిగేది ఎక్కడ అంటే నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నా మధ్యవర్తులకు నొప్పి ఎక్కువ ఉంటుంది వాళ్ళ కడుపులో పోయిన బిడ్డ అయితే వాళ్ళకి అప్పుడు ఆ కడుపు నొప్పి తెలుస్తుంది మా బిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో అదే జరగాలి ఆయనకు అనే విధంగా వీళ్ళు కేసు చేయమని చెప్తా ఉంటే మధ్యవర్తులు కొంతమంది వెళ్ళి కొంచెం కాంప్రమైజులు మాట్లాడే ఉద్దేశంగా కొన్ని మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది అందుకే కొంచెం డిలే అయిందని కూడా కొన్ని తెలుస్తూ ఉన్నాయి ఈ మధ్యవర్తులకు కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే ఏదైనా సరే ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పు చేసిరని డిక్లరేషన్ అయినాక ఇప్పటివరకు 15 రోజులు అవుతుంది ఇంకా అరెస్ట్ చేయలేదంటే ఏమనుకోవాలి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారితో ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఈ విషయంలో వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలే మా బిడ్డ పోయిందని వాళ్ళ మేనత్త కానీ వాళ్ళు కానీ మోరుమని ఏడుస్తూ ఉన్నారు చూద్దాం ఎక్కడ దగ్గర జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్నర్గా అమ్మ ఏమంటుంది సిఐ గారు ఆయన వాళ్ళు మస్తు చెప్తారు మొన్న మా మడదలు నేను పోయి కాళ్ళ మీద పడ్డాము మేము చేస్తాం అది అన్నారు కానీ ఏం చేస్తలేరు సార్ ఇప్పుడు 2 నెలలకు దగ్గర వస్తుంది ఈ 14వ తారీఖు వస్తే 2 నెలలు ఏం న్యాయం చేస్తలేరు వాళ్ళు మాకు పెట్టారు ఇంతవరకు ఏది లేదు ఏది కురూపు లేదు మాకు ఇంటికాడ మంచిగా నిమ్మలంగా తిరుగుతారు మంచిగా ఉన్నాడు అంటాడు కాడ మా చెల్లెలు ఉంటది అల్లూరు దగ్గర సొంత మా మరిది మా చెల్లి ఉంటారు నేను అలా ఇన్ఫర్మేషన్ అడుచుకుంటూనే ఉన్నా బాయ్ కాడికి ఇంటికి తిరుగుతూనే ఉన్నాడంట మంచిగానే ఉన్నాడు ఆడు ఏం బాధ ఏమనేది ఏం లేదు సార్ వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు ఆడు పిండి హ్యాపీగా ఉన్నాడు ఏదో తంగు ఉన్నాడు ఇక ఆ పిల్లని మింగిండు ఆడు ఏదో తంగు ఉన్నాడు ఇక అంతే విన్నారు కదా ఏదైతే జరిగిందో కంపల్సరీ కేసు చేయాలి అరెస్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం మనం కూడా ఎందుకంటే 18 ఇయర్స్ చిన్న అమ్మాయి 18 ఇయర్స్ అమ్మాయిని నువ్వు లవ్ చేసినప్పుడు కొట్టే రూల్స్ ఎవరు ఇవ్వలేదు అమ్మాయిని కొట్టాల్సినంత అవసరం కూడా లేదు అమ్మాయి కొట్టినందుక లేదంటే మధ్యలో ఉన్న అమ్మాయి ఇంకో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇంకా బయటికి రావట్లే అమ్మాయి పేరు కూడా కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయిని కూడా బయటికి తేవాల్సి వస్తుంది కంపల్సరీ ఆ ప్రయత్నం కూడా చేద్దాం ఎవరు అమ్మాయి ఎక్కడ జరిగింది ఆ అమ్మాయి ఈ అమ్మాయిని లహరి అనే అమ్మాయిని ఎందుకు తిట్టాల్సి వచ్చింది మరి ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయిని ఏమైనా కొట్టిందా అట్లా మానసికంగా ఎవరన్నా చూసిరు కాబట్టి పరువు పోయిందనే విధంగా మానసికానికి గురై ఇట్లా నేను ముఖం చూపించుకోలేననే విధంగా తల్లిదండ్రులు చెప్పుకోలేక చెల్లెకు కొంతవరకు షేర్ చేసుకున్నది ఆ విషయాన్ని ఇట్లా చెప్పుకోలేక ఇజ్జత్ పోయిందన్న ఇంటెన్షన్తో ఇట్లా ఊరేసుకొని చనిపోయింది అనేది ఇంకా తెలియట్లేదు చూద్దాం
పోలీసు వారు కూడా ఒక 2 డేస్లో మేము డిక్లరేషన్ చేస్తాము, అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. 10 మందిలో పంచాయత్ దింపాలన్నా, ఊళ్ళో పోయి మాట్లాడాలన్నా, ఊళ్ళో ఎక్కడ పోయేద్దలు అని పని కంపెనీను అని కష్టమే కష్టం. 10 ఇది అయినప్పటి నుంచి ఆయన కొంచెం అసలు ఎవరు దానికోడు, ఎవరిని ఈ అన్నదమ్ములకు తెలివి లేదు. ముగ్గుట్ల హుషారంటే ఈ తమ్ముడే. ఇప్పుడు ఆ హుషారు మొత్తం అని బిడ్డ తీసిపోయింది. ఇక అంతే, బిడ్డ చచ్చిన వద్దు కానీ హుషారు పోయింది అని మాట పోయింది. బతుకున్న సచిన శిలాగా అయిపోయింది. ఇక అదే పరిస్థితి అయింది చూడు. మొన్న చూడలేక ఆ పిల్లలు మర్చిపోతలేరా అని మొన్న బుజారం నాడంటే పెట్టుకొని పోయినా పిల్లల్ని తీసుకొని పోయి ఇప్పుడు వచ్చిన ఇగో ఈమె తోలుకొని ఆడ మన ఇంటికానే ఉన్నారు. ఇప్పుడు నేను ఇట్లా బస్ దిగి నేను వస్తున్నా, నువ్వు కారు దిగి నువ్వు వస్తున్నావు. అవునా? అంతే ఇక. సరే తల్లి, చూద్దాం. మరి సిఎస్ఆర్ అయితే ఆ విధంగా చెప్పిండు.